హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నయనికి గాయత్రికి దెబ్బ తాకడంతో అది ఏదోలా మాట్లాడుతూ ఉంటుంది అని అందరూ కూడా డిసైడ్ అయిపోతూ ఉంటారు. అప్పుడే హాసిని చాలా బాధపడుతూ గాయత్రిని ఎత్తుకొని, చెల్లి ఒకసారి గాయత్రి పాపని ఎత్తుకో చెల్లి, నీకోసమే చాలా బాధపడుతుంది, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూసి ఇలా అయిపోయింది, ఒకసారి ఎత్తుకో చెల్లి అని హాసిని ఇస్తూ ఉంటుంది. అప్పుడే నేత్రి సరే అక్క, ఒకసారి ఇలా ఇవ్వు అక్క అని గాయత్రి పాపని ఎత్తుకోగానే గాయత్రి పాప చేతులు నేత్రి చేతులకి తగలగానే అంతవరకు నేత్రిలా మాట్లాడిన నయనిలా మాట్లాడుతూ ఉంటుంది. తల్లి గాయత్రి, ఈ అమ్మ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? ఈ అమ్మకి రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్ పాలు అయితే చెల్లి గానవి కన్నీళ్లను తుడుస్తూ ఈ తల్లి ఎప్పుడెప్పుడు వస్తుందా అని నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా తల్లి? నేను వచ్చేసాను నీ కోసమే అని నయని గాయత్రి పాపకి ముద్దు పెడుతూ ప్రేమని కురిపిస్తూ ఉంటుంది. నయని అలా గాయత్రి పాపని ముద్దులాడుతూ ఉండటంతో విశాల్ చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంతవరకు అసలు ఎవరెలా ప్రవర్తించిన నయని ఇప్పుడు అచ్చం నయని లాగానే ఎందుకు ఇలా మారి ప్రవర్తిస్తుంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని తిలోత్తమ వల్లభ